సరే కంట్రోల్ చేయాలంటే ఇప్పుడున్న చట్టాల్లో చేయగలుగుతామా, ఇంకా కొత్తగా తీసుకురావాలా? ఇది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ జర్నలిస్ట్స్, ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ విత్ పొలిటీషియన్స్. ఎవరికి ఏది పడితే అది మాట్లాడే సంస్కృతి ఈ మధ్యకాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా ఖమ్మం జిల్లాలో చాలా మిలిటెంట్గా మేము మాట్లాడతాం, కానీ ఈ భాషలు ఎప్పుడు వినలేదు. చాలా బాధేస్తుంది. ఇప్పుడు ప్రచారం కోసం పత్రికల్లో ఏదో పేరుతో రావాలని, అసెంబ్లీలో కూడా అమ్మ కొడుకుల అమ్మల పేరుతో కూడా మాట్లాడుకున్న పరిస్థితులు కూడా చూసాం. అందుకని ఇట్ షుడ్ బి ఇన్క్లూడెడ్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్, ఇట్ మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో. ఎవరు చేసినా తప్పు, ఎలా చేసినా సరే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మాత్రం మీరు డెఫినెట్లీ, యాజ్ యూ సజెస్టెడ్, better to hold a separate meeting to discuss all these things and to have a permanent solution. We can't find permanent solution, but to maximum extent you should make every effort through this honorable house. ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళనేమో అర్బన్ నక్సలైట్స్ పేరుతో లోపలేస్తున్నారు, సమాజం కోసం మాట్లాడే వాళ్ళనేమో లోపలేస్తున్నారు. అమ్మలు అక్కలు బూతులు, అసలు ఎంత అన్యాయం! ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎట్లా భరిస్తున్నారు నాకు తెలియదు. మా మీద చిన్న విమర్శ పెడితే తట్టుకోలేకపోతున్నాం. అంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఎన్నన్నా పడతారని ఒక ఆలోచన కొంతమందికి ఉంది. వాళ్ళు కూడా ఒకటి గమనంలో తీసుకోవాలి. ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే వాడి ఎమ్మటి వాడికి కూడా అభిమానులు కొన్ని వేల మంది ఉంటారు. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు. అంటే మీరు నలుగురో ఇద్దరో ముగ్గురో అయిపోయి మీ నోటికి వచ్చినట్లుగా, మీ చేతకు వచ్చినట్టుగా, మీ పెన్ను ఎట్లా పడితే అట్లా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అది మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరని భయమా? నాకు అర్థం కావట్లేదు. తప్పులు చేస్తే దాని సరైన పద్ధతుల్లో విమర్శ పెట్టండి. ఏది పడితే అది అక్కడ ఎంత కుంభకోణం జరిగిందో తెలియదు. కోట్ల రూపాయలు, లక్షల కోట్లు తింటున్నారు అంటారు ఒకళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు బూతులే తిడతారు, లేకపోతే అసలు నిజంగా ఈ సంస్కృతి మార్చాలి. ఏం చేస్తారో, ఎలా మార్చాలో అన్ని చట్టాల ప్రకారం మారకపోవచ్చు. నిన్న చిన్న ఇన్సిడెంట్ కావచ్చు. ఇక నుంచి నాకు తెలిసి శాసనసభ్యులు ఎవరు కూడా జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను. అదే పద్ధతిలో సోషల్ మీడియాకు సంబంధించి మీరు జర్నలిస్టులు, నేను కూడా బేసికల్లీ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్, I started my career as a journalist only. It doesn't mean, మేము ఎప్పుడు మా గురువు గారు రాఘవాచార్య గారు మేము చాలా నేర్చుకున్నాం. జర్నలిజం అంటే ఎట్లా, జర్నలిజం అంటే సమాజానికి ఇది ఒక దిక్సూసిలాగా ఉండాలి, కానీ అలా జరగట్లేదు. జర్నలిస్టులు ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి, అందరూ ఉండాల్సిందే, సమాజం అంతా ఉండాలి. దయచేసి త్రూ యూ సార్ ఐ రిక్వెస్ట్ అవర్ Honorable Chief Minister Garu and other his ministry colleagues and government to take a firm action. As I said yesterday, in your absence I said the same, sir, Mukhyamantri Garu. So, మీరు ఏదో ఒకటి ఆలోచించి by calling a special session, one day, totally one day must be allotted for the taking of this discussion, sir. రెండోది, మీరు రైతాంగం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, సంతోషమే. నేను మా భట్టి గారితో కూడా విడిగా చెప్పాను. నేను రైతాంగం అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు దెర్ వాజ్ ఏ జస్ట్ కాన్వర్జేషన్ అండ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. రైతులను నిర్లక్ష్యం చేశారు. రైతులను తీసుకోండి, కానీ ఈ రాష్ట్రంలో రైతాంగంతో పాటు ఒక 2 కోట్ల